బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతాము. కిచ్చెన లక్ష్మారెడ్డి బడంగ్పేట్ మరియు మీర్పేట్ కార్పొరేషన్ పర్యటించి కాంగ్రెస్ పార్టీ మహేష్ ఇన్ఛార్జి కిచ్చెన లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు దళితులు వ్యవసాయం చేసుకుంటున్న భూమిని వారికి చెందుతుందని మేనిఫెస్టోలో పెట్టామని, హరిజన గిరిజనులకు భూములు లేని వారికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం చేయడానికి భూములు ఇవ్వడం జరిగిందని, తరతరాల నుండి ప్రభుత్వం మీద వ్యవసాయం చేసుకున్న వారి యొక్క భూమికి వారికే చెందుతుందని, గత ప్రభుత్వంలో ఇక్కడ మాజీ మంత్రి ఇచ్చినవి పట్టాలు చెల్లవని ఇక్కడ ఉన్న లీడర్లకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీ బీఆర్ఎస్ నాయకులు ఆటలు సాగు, ఇకనైనా భూ కబ్జాలు ఆపండి అంటూ లేకపోతే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా రెడ్డి భూ కబ్జాలకు ఎంకరేజ్ చేయొద్దంటూ గతంలో ఇందిరమ్మ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చిన భూములు వారికే చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ మహేశ్వరం, మాజీ ఎమ్మెల్యే తిరా కృష్ణారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కిచ్చెన లక్ష్మారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి.
కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం. హరిజన గిరిజనులకు ఎవరెవరికైతే భూములు లేని వారికి భూములు ఇవ్వటం జరిగింది వ్యవసాయం చేసుకోవటానికి. ఆ భూములను మీ భూములు మీకు ఓనర్షిప్ ఇస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది ఇక్కడున్న హరిజనులు ఎప్పటి నుంచి అయితే దున్నుకుంటున్నారో వీళ్లకు కాగితాలు ఉండకున్నా తరతరాల నుంచి దున్నుకుంటున్నారు కనుక ఇది వీళ్ళదే, న్యాయంగా వీళ్ళ భూమే అనేది ఇక్కడ నాయకులు మరియు ఇక్కడున్న జనం తెలియజేయటం జరిగింది. అదేవిధంగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా నేను తెలియజేస్తున్నా, ఎమ్మెల్యేకు ఎలాంటి హక్కులు ఉండవు. గీతలు గీసి లేఅవుట్ అని అందులో పట్టాలు ఉన్నాయి, అదేది ప్లాట్లు ఉన్నాయని నీకు పట్టా ఇస్తున్నాను అని ఎవరైనా అంటే అది చెల్లదు. ఇదివరకు ఇచ్చిన కాగితాలు ఏవి కూడా చెల్లవు అనేది నా అభిప్రాయం. అందులో భాగంగా నేను పోలీసుకి కూడా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఎవరెవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి వీలు లేదు అని వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వవలసిందిగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేస్తున్నాం, ఈ భూమిలోకి ఎవ్వరు కూడా రాకుండా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ఈ వ్యవసాయదారులు ఏదైతే ఎస్సీలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన భూమి కనుక దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఆ డిపార్ట్మెంట్కి కూడా నేను తెలియజేస్తున్నా. తర్వాత ఇక్కడున్న లీడర్లకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ఆటలు ఇంకా సాగవు. ఈ భూ కబ్జాలు ఆపండి, లేకపోతే మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద పెట్టి జైలు లేపియటం జరుగుతుందని కూడా ఇక్కడున్న దుర్మార్గులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఎమ్మెల్యే అమ్మకు కూడా తెలియజేస్తున్నా, నువ్వు చేసినవు చాలమ్మా, ఇంకా ఇట్లాంటి దాంట్లో నువ్వు ఎంకరేజ్ చేయకూడదు అని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎక్కడెక్కడైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలకు మేము ఇంద్రమ్మ హాయంలో మేము ఏవైతే భూములు ఇచ్చామో వీటన్నిటిని కూడా వాళ్ళకే చెందేటట్టుగా చేస్తాం. లేదా వాళ్లకు ఇవ్వకపోతే కూడా వాళ్లకు ఇల్లు కట్టియటము, వాళ్లకు కంపెన్సేషన్ ఇవ్వటము, వాళ్ళకు నచ్చిన విధంగానే నడుచుకుంటాం తప్ప అదర్వైజ్ ఆ భూమి వాళ్ళదే చెందేటట్టుగా నేను చేస్తాను ప్రభుత్వం తరఫున. వచ్చారు ఈ రెండు కార్పొరేషన్లలో ఘోరాలు నేరాలు జరిగినాయి. అందరినీ పాపం వీళ్ళని భయపట్టించి, పోలీసులతో భయపట్టించి, రెవెన్యూలతో భయపట్టించి, ఎస్సీలను బీసీలను వీళ్ళందరినీ కూడా చెదరగొట్టి భూములు ఇష్టానుసారంగా కబ్జాలు చేయబడ్డాయి. ఇప్పుడు ఆ ఆటలు సాగవు. ఎవరెవరైతే ఇంతకు మొదలు మేము కాంగ్రెస్ హాయంలో ఎవరెవరికైతే పట్టాలు ఇచ్చినామో వాళ్ళే హక్కుదారులు, వాళ్ళకే చెందేటట్టుగా మేము చేయటానికి నేను ప్రభుత్వం తరఫున నేను మాట ఇవ్వటానికి వచ్చా. ఈ మాట మీద ఉంటాము. తర్వాత ఇక్కడ ఎవరెవరికైతే ఇండ్లు లేవో, ఎవరికైతే ఈ భూములు ఇచ్చినామో అక్కడ ఇల్లు కట్టుకోవటానికి ఎవరెవరైతే రెడీ ఉన్నారో వాళ్ళకందరికి కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళు ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉండేటట్టుగా ఈ ఎస్సీలను అందరినీ ఆదుకుంటాం, కాపాడుతాం మేము ప్రభుత్వం.